ప్రయత్నంలో ఏదో మాట్లాడాలని చెప్పి ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ఈ 1 year 3 months పాలన మీద మాట్లాడి కొన్ని బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవంగా ఇవాళ ఏదన్నా ఉంటే ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కన చూసినా మన తెలంగాణ రాష్ట్రము ఉన్న జనాభా లెక్కల ప్రకారము 50 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 11 నెలల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకు వచ్చే అటువంటి షేరు 50 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి వచ్చినాయా? మరి నువ్వు నరేంద్ర మోడీ గారికి చెప్పు, చేతగాని పాలన కదా, ఇమ్మీడియట్గా రాజీనామా చేయమను. నువ్వు తెలంగాణలో ఎట్లయితే 13 నెలల పాలననే ఇంత విమర్శించినప్పుడు 11 సంవత్సరాల పాలన మీద కూడా మాట్లాడాలి కదా మరి మీరు. ఎందుకంటే నువ్వు ప్రజానాయకుని, నీకు మంచి చిత్తశుద్ధి ఉంది, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి వాక్చాతుర్యం కూడా పెంచుకున్నావు ఈ ఫ్లోర్ లీడర్ అయినాక. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు కదా బీజేపీ కూడా పరిపాలిస్తుందని. ఇక పోతే 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ఇక వచ్చిన అప్పుడు మోడీ గారు 2014 వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలల్లో గత వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అని చెప్పి అందరినీ బ్లేమ్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా స్విస్ బ్యాంక్ అకౌంట్లలో నల్లధనం దాచిపెట్టిర్రు. ఇక నాది దండయాత్ర స్టార్ట్ అయింది, ఇక నన్ను గెలిపిరి, నేను తీసుకొచ్చి మీ అందరికీ 15 లక్షలు ప్రతి పేదవానికి వచ్చేటట్టు చేస్తే గన్ని వేల కోట్లు మనకి స్విస్ బ్యాంక్లో ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. దాని గురించి ఈరోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టురు. మరి 15 లక్షలు ఎటుపోయినాయి? ఏ బ్యాంక్ అకౌంట్లలో వేసిరు, ఎవరికి వేసిరు, ఎంతమందికి వేసిరు, అసలు వేసిరా వేయలేదా? మరి వేయకపోతే మరి మీరు కూడా మీకు అధికారం ఉందా? మీరు నెరవేర్చలేని పని నెరవేర్చలేనప్పుడు మీకు కూడా వర్తిస్తుంది కదా. మాకంటే ముందు 11 ఏళ్ళు పరిపాలించిన మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, మేము సంవత్సరంలోనే నేను ఓర్చుకోలేకపోతుర్రు. మేము అక్కడికి అన్నీ మేము ఇచ్చిన గ్యారంటీలు, రైతు రుణమాఫీ, 200 రూపాయల యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు, అవే కాక మేము చెప్పని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నిన్నగాక మొన్న 6,00,000 కోట్లు, 5 లక్షల యువతకు ఉపాధి, వెనుకబడ్డ వర్గాలకు, ఇవన్నీ మేము చేస్తుంది మీకు కనపడతలేదా? ఎందుకంత ఆవేశం? మీరు చేయకపోతేనే ఏం మాట్లాడొద్దు, మేమేం చేస్తుంటే పని జరుగుతున్న దాన్ని ఏదో మాట్లాడాలి. అసెంబ్లీలో మైక్ ఇస్తే మరి ఏదైనా మాట్లాడాలి కదా ఎదురు అని చెప్పి మాట్లాడటమే తప్ప దాంట్లో ఎంత సాంకేతికంగా మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా మీరు మాట్లాడుతున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఇకపోతే ముఖ్యంగా మీ హయాంలో చాలామంది 15 లక్షలు తెచ్చి అకౌంట్లు వేసుడు మర్చిపోరి, బ్లాక్ మనీ. ఇక్కడ బ్యాంకులను దోచుకున్నటువంటి పెద్ద బడా వ్యాపారవేత్తలు నా 11,68,095 కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసింది మీ ప్రభుత్వము. ఏం చిన్న సన్న అమౌంటా ఏంది అది? అంటే అకౌంట్లో 15 లక్షలు వేయడం అనేది మర్చిపోయి మీదికెళ్ళి బ్యాంకులలో బకాయిలు ఉన్నటువంటి పెద్ద మహానుభావులు, మీ బీజేపీకి వాళ్ళ అండదండగా ఉన్నటువంటి వాళ్ళ బకాయిలే మాఫ్ చేయించినావు. మరి ఇది ఎవరు చెప్పాలి? దాని తాలూకా 19-20లో 2,34,170 కోట్లు, 2,34,170 కోట్లు తెలంగాణ ప్రజలు వినాలి జాగ్రత్తగా. ఒక్క సంవత్సరంలో ఇది 19-20 గురించి చెప్తున్నా. 18-19లో 2,36,000 కోట్ల 265, అంటే 2,36,265 కోట్లు. 17-18లో 1,68,328 కోట్లు. 16-17
1,08,373 కోట్లు. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఎవనయ్య సొత్తంతి మీరు మాఫీ చేసిర్రు? ప్రజాధనమే కదా. అదే ఒక చిన్నోడు ఎవడన్నా కారు లోన్ కట్టకపోతే ఇంటికి వచ్చి కారు విక్కొని పోతారు. మీ అండ ఉంది కదా అని బీజేపీ వాళ్ళు అండ గిన్ని లక్షల కోట్లు మాఫీ చేస్తే మాత్రం ఏం తప్పు లేదు. వాళ్ళ పాలన గొప్ప పాలన, వాళ్ళని ఏమనొద్దు, బ్రహ్మాండమైన పరిపాలిస్తున్నట్టు మరి మాట్లాడుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి మహేశ్వర్ రెడ్డి గారు. ఇక పోతే నీరవ్ మోడీ, మేహుల్ చోస్కే, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, సంజయ్ బండారి, ఈ ఆయుధాల వ్యాపారి, మరి వీళ్ళందరూ దేశం వదిలి పారిపోయారు అందరిని ముంచిడా. నువ్వు అక్కడెక్కడ బ్యాంకుల లోపల పెట్టిన లాకర్ల పైసలు గుంజుకొస్తా అని చెప్పినావు. ఇంత పెద్ద మనుషుల్ని విమానం ఎక్కి విదేశాలకు పోతుంటే కూడా ఏం చేయకపోతుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వీళ్ళు వాళ్ళని ఆపాలంటే పెద్ద విషయమా? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వాళ్ళు తలుచుకుంటే ఏ విమానాశ్రయమైనా, ఏ సీపోర్ట్ అయినా విదేశాలకు పోకుండా జల్లడి పట్టే అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద మహానుభావులు ఎట్ట దేశం వదిలిపెట్టిపోయారు? వీళ్ళందరూ దేశాన్ని లూటీ చేసి మరి ఎట్టపోయారు? ఒక్కొక్కడు